చర్చ వేరండి, వ్యక్తిగత దాడులు వేరు. ఇప్పుడు జరిగింది వ్యక్తిగత దాడి. అలాగే రామరాజ్యం అని పేరు పెట్టుకున్న వాళ్ళు రౌడీ రాజ్యంగా చేశారు అని చెప్పొచ్చు. దీని మీద మీ అభిప్రాయం? ప్రతి ఒక్క హిందువు అలాగే ప్రతి ఒక్క హిందూ సంఘాలు కూడా స్పందించాల్సినటువంటి సమయం. అయితే ఇది సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఏంటంటే, రామరాజ్యం అనేటువంటి రఘువీరారెడ్డి అనేటువంటి ఒక సంస్థ పెట్టుకొని ఈరోజు చిలుకూరు బాలాజీ స్వామి వారు అయినటువంటి సిఎస్ రంగరాజన్ స్వామి వారి దగ్గరికి వెళ్ళేసి చేసినటువంటి దాడిని, అలాగే ఈరోజు మా సంస్థ శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ అనేటువంటి రామరాజ్యానికి శ్రీరామరాజ్య హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్కి ఏ సంబంధము కూడా లేదు. శ్రీరామరాజ్య హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అంబావతుల అండకొండ రాముడు మాత్రమే. మాకు ఎటువంటి సంస్థలు లేవు. ఈ సంస్థ వచ్చేసి ఎవరికి కూడా మేము ఇలాంటి పేరు గల వారికి మేము ఇవ్వలేదు. ఏంటి అండకుండా ఇలా చేశారు రామరాజ్యం అనేది? మాది శ్రీరామరాజ్యం. ఏదైతే ఆ రాముడు కోరుకున్నటువంటి ఈ అఖండ భారతదేశంలో మనం ఏదైతే రామరాజ్యం కావాలనుకున్నాం, శ్రీరామరాజ్యం కావాలనుకున్నామో, ఆయన వేదవాక్కు అనేటువంటి ఆ రాజ్యం కొరకు పనిచేసినటువంటి సంస్థ శ్రీరామరాజ్య హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్. చిలుకూరు బాలాజీ స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులైనటువంటి సిఎస్ రంగరాజన్ స్వామి వారి విషయం పైన ఎవరైతే రామరాజ్యం అనేటువంటి పేరు పెట్టుకొని వెళ్ళి స్వామివారి పైన 20 మంది దాడి చేశారనేటువంటి మీడియాలో రావడము, అలాగే స్వామివారి యొక్క ఆ స్థితిగతులు చూసినప్పుడు, ఆ యొక్క దృశ్యాలు చూసినప్పుడు అయితే మాకైతే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్ ఇది చాలా బాధాకరమైన విషయం.